'మారీసన్' 2½ అవర్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో తమిళ్‌లో రిలీజ్ అయిన తర్వాత ప్రెజెంట్ తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'మామన్నన్' మూవీ తర్వాత మళ్ళీ 'ఫహద్ ఫాసిల్' గారు అండ్ 'వడివేలు' గారు మళ్ళీ కలిసి నటించిన మూవీ ఇది. తెలుగు డబ్బింగ్ చాలా బావుంది. కానీ తెలుగు డబ్బుడ్ సాంగ్స్ అస్సలు బాలేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంతే చూడొచ్చు. ఇబ్బంది పెట్టే సన్నివేశాలేం లేవు. ఇక సినిమా చూసాక నాకైతే ఓవరాల్‌గా నచ్చింది మూవీ. అలా వెళ్ళిపోయింది ఫ్లోలో. కాకపోతే కొంచెం డ్రాగెడ్‌గా మధ్యలో స్లోగా అయితే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్‌గా కూడా ఉంటుంది. కానీ స్టిల్ మూవీ ఎంగేజింగ్‌గా బానే అనిపిస్తుంది. 'సత్యం సుందరం' మూవీలా మొదలై రిడెంప్షన్ క్రైమ్ థ్రిల్లర్‌లా ఎండ్ అయింది. మిక్స్ ఆఫ్ ఫన్ అండ్ థ్రిల్స్. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక దొంగైన ఫహద్ ఫాసిల్ గారు జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత విడుదలైన రోజే దొంగతనానికి ఒక ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో మతిమరుపుతో ఉండే వడివేలు గారు గొలుసుతో కట్టేయబడి ఉంటారు. పరిచయం అవుతా. అసలు ఆ పరిచయం తర్వాత ఏమైంది? హీరో ఏం చేయాలనుకున్నాడు? అసలు ఈ మతిమరుపుతో ఎలాంటి సమస్యలొచ్చాయి? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్క్రిప్ట్ వరకు నాకెక్కడ నచ్చిందంటే ఫస్ట్ హాఫ్‌లో వీళ్ళిద్దరూ కలిసిన దగ్గర నుండి ఆ ఈవెంట్స్ భలే అనిపించాయి. దానికి వీళ్ళిద్దరు యాక్టింగ్ జోడీ అయ్యి కన్నింగ్ రోల్‌లో ఫహద్ ఫాసిల్ గారు, ఇంకా మతిమరుపున్న వారిగా వడివేలు గారు మేజర్ హైలైట్‌గా నిలుస్తుంది వీళ్ళ పెర్ఫార్మన్సెస్. ఆయన భార్య రోల్‌లోని ఎమోషనల్ టచ్ కూడా బావుంది. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో, సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ చేసిన పాయింట్స్‌కి ఇచ్చిన ఎండింగ్ ఇవి ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బావుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా. సాంగ్స్ తమిళ్‌లో అయితే నేను వినలేదు ఒరిజినల్‌వి. కానీ తెలుగులో అయితే అసలు బాలేదు. మైనస్ పాయింట్స్. ముందు చెప్పినట్టే సెకండ్ హాఫ్ వన్స్ ఇంటర్వల్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ప్రెడిక్టబుల్‌గానే ఉంటుంది. ఇదే జరిగి ఉంటుందని. ఇంకా స్లోగా డ్రాగెడ్‌గా వెళ్తుంది. డెఫినిట్‌గా ఇంకాస్త స్పీడ్‌గానే తీసుకెళ్ళుండొచ్చు. పేసింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. లాజిక్స్ ఇంకా సినిమాటిక్ లిబర్టీస్ అనుకోవడమే. మరీ టూ మచ్‌గా ఉండవు. కానీ కొన్ని అతిగానే ఉంటాయి. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్క్రిప్ట్ బేస్డ్ థ్రిల్లర్స్‌ని కొంచెం ఫన్ మిక్స్‌తో మధ్యలో స్లోగా వెళ్ళినా పర్వాలేదనుకుంటే డెఫినిట్‌గా ఈ మూవీ మీకు సాటిస్ఫై చేస్తుంది. ఎక్స్‌ట్రార్డినరీ పీక్స్ అని చెప్పను గానీ వర్త్ వాచింగ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. డీసెంట్ ఫన్ క్రైమ్ థ్రిల్లర్ విత్ స్ట్రాంగ్ పెర్ఫార్మన్సెస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.